అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పొరుగింటి పుల్లగూర అనేది మీకు తెలుసు కదా సామెత. ఇప్పుడు నేనేదో గొప్పగా చెప్పడం కాదు, మన తెలుగు ఆర్టిస్టులు చాలా డెడికేషన్గా చాలా చేస్తారు. క్యారెక్టర్ విషయానికి వచ్చేసరికి కాళ్ళు పట్టుకోవాలన్నా సందేహించరు, బెగ్గింగ్ క్యారెక్టర్ చేయాలన్నా సందేహించరు. ఆ క్యారెక్టర్లోకి ఇమిడిపోతాం. ఇప్పుడు దాకా మనం కోటగారిని మాట్లాడుకున్నాం. వాళ్ళు కాళ్ళు పట్టుకోవాలంటే ఆలోచిస్తారు, శివభారతి కాళ్ళు మనం పట్టుకోవాలా అని ఆలోచిస్తారు. కానీ వాళ్ళే కావాలి వీళ్ళకి, ఎందుకంటే వాళ్ళు హైఫైలో కనిపిస్తారు. ఇక్కడ కూలోడు కనుక వెళ్ళేటప్పుడు సుత్తి కర్ర పార అన్నీ పట్టుకొని నేను ఇప్పుడు వెళ్ళి అక్కడ కొండ పగలు కొట్టడానికి వెళ్తున్నాను అన్నట్టుగా ఎంత సంసిద్ధమై వెళ్తాడో మన తెలుగు ఆర్టిస్ట్ అట్లా వెళ్తాడు ఇంట్లో నుంచి. ఓకే, ఎంత కష్టం వచ్చినా నేను వాడిని మెప్పించాలి, అక్కడ ఆ క్యారెక్టర్కి పరిపూర్ణమైన న్యాయం చేసి బయటకు వచ్చేయాలి అని వెళ్తాడు. వేరే భాష నుంచి వచ్చేవాళ్ళు అంటే నన్ను పిలిచారు కాబట్టి వాడు భరిస్తాడండి, ఎందుకు భరించడు అనే ఫీలింగ్తో వచ్చినప్పుడు ఆ డిస్టెన్స్నైనా మనం ఆహ్వానిస్తున్నాం. కానీ అరే మనవాడు మన కాళ్ళ దగ్గర పడి పనిచేస్తున్నాడు, వాడిని మనం మర్చిపోవద్దు అన్న సంస్కారం ఒక దాసరి గారి దగ్గర నుంచి, ఒక రామానాయుడు గారి దగ్గర నుంచి, ఒక కోడి రామకృష్ణ గారి దగ్గర నుంచి, ఒక ఉషా కిరణ్ దగ్గర నుంచి మాత్రమే ఎక్స్పెక్ట్ చేయగలం. అక్కడ ఆగిపోయింది. అది మా దురదృష్టం. అదే ఇప్పుడు రామానాయుడు గారు దాసరి గారు ఉన్నారనుకోండి, మమ్మల్ని ఆయన మర్చిపోరు, వాళ్ళు మర్చిపోరు. మా ఆర్టిస్టు అని చెప్పుకుంటారు వాళ్ళు, మా అనే ఒక దాంట్లో చాలా బలం ఇస్తారు వాళ్ళు. అందుకని మేము చాలా ఫ్రీగా ధైర్యంగా మన వెనక ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారని ధైర్యంగా బతికామండి. ఇవాళ లేదండి, అది లేదు. మరి అప్పుడు లేనప్పుడు మాకు ధైర్యము, నమ్మకము, ఇంకోటి ఎలా ఉంటాయి చెప్పండి. అందుకని గడిచిన గోల్డెన్ డేస్ని గుర్తు చేసుకుంటూ గడిచిన జీవితంలో ఆ మహానుభావులతో ఉన్న కలయిక, సయోధ్య గుర్తు చేసుకొని ఆ గుర్తులతో బతుకుతున్నాం మేము, నిజం చెప్పాలంటే. కానీ ఈ సందర్భంలో ఏంటంటే ఒక అసోసియేషన్ ఏదైనా ఉంది అని అంటే ఎవరికైనా ఆర్టిస్టులకు ప్రాబ్లం వచ్చిందంటే అక్కడికి వెళ్ళి చెప్పుకోవడం కానీ చేయడం కానీ అని ఉండేది ఉంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అసోసియేషన్స్కి అంత పవర్ లేకపోయిందా, ఉండట్లేదా, అసలు లేదా? లేదు అని నేను అంటలేదు. అసోసియేషన్కి ఉండే పవరు ఉంది, వాళ్ళు చేస్తూనే ఉన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్లని, ఎవరికైనా కష్టం వస్తే సహాయపడటము, ఇవన్నీ ఉన్నాయి. కానీ యూనిటీ ఎప్పుడు ఉంటుందండి? యూనిటీ అనేది 5 వేళ్ళు కలిస్తే ఇది ఒక్కటే ఉంటే ప్రయోజనం ఏంటి? మిగతా ఇవన్నీ లేవు కదా. అలా మిగతా డైరెక్టర్స్, మిగతా ప్రొడ్యూసర్స్ కూడా ఆ అసోసియేషన్కి ఉన్న జయం ఏంటి, ఆ అసోసియేషన్కి ఏం కావాలి, ఇక్కడున్న ఆర్టిస్టులు మనం మర్చిపోతే ఎలా అన్న ఒక ఆలోచన, సాదర భావన వీళ్ళకి కూడా ఉండాలి. వీళ్ళు కూడా ఎక్కడి నుంచో తెప్పించుకొని మమ్మీ డాడీ అనిపించుకుంటుంటే ఇంకా మనం ఏం చేస్తాం చెప్పండి? ఎంతమంది తలుపు తట్టి నేనున్నానని చెప్పడానికి ఎవరు సాహసిస్తారు? ఉన్నారు, మనకు పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళ ఫోన్లు కలవాలి, వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్ ఫలానా వాళ్ళు చేశారండి అని ఇచ్చే మహానుభావుడు ఒకడు ఉండాలి మధ్యలో. ఫోన్ ఎత్తే అంత గొప్ప హృదయం వారికి ఉండాలి. ఆ తర్వాత కదా మా విన్నపాలు తెలుసుకోవాలి. నేనేమంటానంటే ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదండి. ఇప్పుడు నేనున్నాను, నేను మీకు కనిపిస్తున్నా ఇక్కడ ఎదురుగుండా, నేను మాట్లాడగలుగుతున్నా, మీరు చెప్పింది వినగలుగుతున్నా, మెమరీ పవర్ ఉంది, నాకు ఒక క్యారెక్టర్ ఇస్తే చేసే శక్తి ఉంది. నేను ఒక గ్లామరస్ క్యారెక్టర్ కావాలండి అని అడగట్లా. కురువృద్ధురాలైన వేషం కూడా వేశానండి నేను. డొక్కా సీతమ్మలో 100 years ఓల్డ్ క్యారెక్టర్ చేశానండి నేను. డొక్కా సీతమ్మ టెలిఫిలిం చేశాను, దానికి కూడా నాకు నంది అవార్డు వచ్చింది. నేనేమంటానంటే ఆ పాత్రలో ఇమిడిపోయే ఆర్టిస్టులు మీ దగ్గరే ఉన్నారు, మీ చెరువులో ఉన్నారు. మీరు యూటిలైజ్ చేసుకుంటే ఆ పాత్రకి నాకు న్యాయం జరుగుతుంది. నాకేమిటి న్యాయం? ఆ పాత్ర నేను చేసినప్పుడు ఫైనాన్షియల్గా అంతో ఇంతో నాకు ఉపయోగం, ఆ పాత్ర మిస్ అవ్వకుండా చేయగలిగే అవకాశం నాకుంటుంది. అట్లా వీళ్ళైతే ఇదే చేస్తారు, ఇదే చేయించాలి వీళ్ళతో అని నియమం పెట్టుకోకుండా ఏ పాత్ర అనుకుంటున్నారో ఆ పాత్ర ఇది, మీరు ఇలాగే ఉండాలి అంటే చేయగలిగిన ఆర్టిస్టులు ఇక్కడ ఉన్నారు కదా, మీరు ఉపయోగించుకోండి అనేది మాత్రమే నా స్లోగన్. ఓకే, ఉపయోగపడలేదనుకోండి, ఎప్పుడు ఉపయోగపడం?
నాకు కళ్ళు కనిపించట్లా, ఇక్కడికి వచ్చేటప్పుడు దారి కనిపించట్లా, ఒకటి పట్టుకొని తీసుకురావాలి, నాకు వినిపించట్లా, మీరు ఇది మాట్లాడుతున్నారని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు నేను ఎలా అడుగుతానండి? నా డిస్క్వాలిఫికేషన్స్ ఏంటో నాకే తెలిసినప్పుడు నాకు ఇవ్వండి నేను చేస్తానని నేను చెప్పలేను కదా. సో రేపు పొద్దున చనిపోయిన తర్వాత ఒక కోట గారి గురించి మాట్లాడుకుంటున్నట్టు, లేకపోతే ఇంకెవరి గురించో మాట్లాడుకుంటున్న తర్వాత ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేసినా తెలియదండి. ఒక గజమాల వేసినా తెలీదు, రోడ్డు మీద రాలిపోయిన పువ్వు తీసుకొచ్చి అక్కడ పెట్టినా తెలీదు. లైవ్లో ఉన్నప్పుడు చేయవలసింది ఏదో చెయ్యండి. టీవీ సీరియల్స్ కానివ్వండి, ఒక సినిమా ప్రొడ్యూసర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, మేము మీ వాళ్ళం. నిర్మలమ్మ గారు చూడండి, ఆవిడ ఎప్పుడు ఒకటే మాట చెప్తుంటారు. 75 years ఫెస్టివల్ జరిగినప్పుడు ఆవిడ చెప్పారు, నేను పోయిన సంవత్సరం వెళ్ళిపోవాల్సిన దాన్ని, ఈ సంబరం చూడటానికి నేను మిగిలి ఉన్నాను, మిమ్మల్ని అందరినీ మళ్ళీ చూసుకున్నాను అని చాలా ఆర్ద్రతగా మాట్లాడారు ఆవిడ. ప్రతి ఆర్టిస్ట్లోనూ అదే ఉంటుందండి. నేనేమంటానంటే, ఇప్పుడు నాకు ఎంత లైఫ్ స్పాన్ ఉందో నాకు తెలియదు, ఎంతకాలం ఉంటానో కూడా నాకు తెలియదు. అంటే ఇప్పుడు పరిస్థితి అలా వచ్చింది. కొత్తగా వచ్చి పడే పేర్లు, కరోనా లాంటివి రేపొద్దున ఏమొస్తాయో తెలియదు, ఎప్పుడు ఎగ్జిట్ అవుతామో తెలియదు. ఉన్నప్పుడు మమ్మల్ని ప్రేమించండి. మీ ఎదురుగా ఉన్నప్పుడు ఎందుకు ప్రేమించమంటున్నాను? మేము ఇంకా పనిచేసే ఆ కావిడెత్తుకునే స్టామినా నాకు ఉంది కాబట్టి అందుకే ప్రేమించమంటున్నాను. నేను కావిడి కాదండి, చిన్న గ్లాస్ కూడా పట్టుకోలేనప్పుడు మీరు నన్ను అలౌ చేయొద్దు. అలౌ చేయడం అని కాదు, మీరే రారు, అది రాను కదా. మీరు అర్థమవుతుంది మీరే నేను రాను కదా. అట్లాంటి నేను కావిడి మోసే శక్తి ఉందండి నాకు. అది కూడా నాకు ఇవ్వకుండా దూరం పెట్టేసేసి మానసికంగా హింసిస్తే తొందరగా చచ్చిపోతారండి ఆర్టిస్టులు. ఉదాహరణకి, ఇది సందర్భం కాదో నాకు తెలియదు, రంగనాథ్ గారు ఎంత మంచి ఆర్టిస్ట్ అండి, చెప్పండి, ఎంత మంచి ఆర్టిస్టు. ఆయనకి ఒక పర్సనల్ ప్రాబ్లం ఉంది. వైఫ్ దగ్గర ఒక 10 సంవత్సరాలు అలా మంచం మీద పడిపోయి ఉంటే, ఆయన ఒక మహానుభావుడు, ఆమెకి ఎన్నో సేవలు అందించి ఆయన రోజు చెప్పుకుంటుండేవారు, మాలాంటి వాళ్ళతో మాట్లాడుతుండేవారు. నేను ఉండగా నా వైఫ్ వెళ్ళిపోవాలని కోరుతుండేవాడు ఆయన. ఎవరైనా స్త్రీ కోరుకుంటుంది ఆ మాట. అంటే ఎందుకు ఆయన ఆ మాట అన్నారనుకోవచ్చమ్మా? ఆ తర్వాత చేయడానికి ఏమో నా భార్యని సరిగా చూస్తారో లేదో, పిల్లలు బిజీ, ఎవరు తప్పు కాదు. పిల్లలు ఒక జోన్లో ఇరుక్కుంటారు. ఆడపిల్లలు భర్త చాటు భార్య, మగాడు భార్య చాటు భర్త. నేనైతే అదే అంటాను. ఈ రోజుల్లో అదే జరుగుతుంది. నో ఇండివిజువాలిటీ, నో పర్సనల్ ఒపీనియన్. ఇంకొక వ్యక్తితో కూడుకుంటే తప్ప ఏదైనా చేయలేని పరిస్థితి వచ్చింది. సో ఆయన నేనుండగా నా వైఫ్ వెళ్ళిపోవాలి శివపార్వతి గారు అని కోరుకుండేవాడు. అలాగే జరిగింది. ఆయన ఉండగానే ఆమె వెళ్ళిపోయింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన సిక్ అవుతుంటే మీలాంటి వాళ్ళు పిలిచి, సార్ రంగనాథ్ గారు ఈ క్యారెక్టర్ చేయండి సార్, బ్రహ్మాండం, మీ తప్ప ఇంకెవరు చేయలేరు. కోర్స్ ఆయన కాకపోతే ఇంకొకటి చేస్తాడు. కానీ ఆర్టిస్ట్కి బలం ఏంటంటే, మీరు తప్ప ఆ క్యారెక్టర్ ఇంకెవరు చేయలేరంటే చెప్పండి, రోజంతా పస్తుండి క్యారెక్టర్ చేస్తాడు. రోజంతా పస్తుండి ఒక మహారాజు క్యారెక్టర్ చేస్తాడు. కడుపులోకి ఏం వెళ్ళకపోయినా పైన పట్టుబట్టలు కట్టుకొని కిరీటం పెట్టుకొని మహారాజు క్యారెక్టర్ చేస్తాడు. దట్ ఈస్ ఆర్టిస్ట్. అలాగే రంగనాథ్ గారు అప్పటికి ఆయన చేయగలిగిన స్థితిలో ఉన్నారు. ఆయనకి రోగాలు రోస్టులు ఏమీ లేవు, ఏమీ లేవు ఆయనకు అలవాటు దుర్వ్యసనాలు. ఆయనకున్న దుర్వ్యసనం ఒకటే, కవితలు రాయటము, మంచి స్నేహితుల్ని కోరుకోవటం, మంచి పాత్రలను పోషించడం. అది ఇవ్వలేరా? ఎక్కడి నుంచో తెచ్చుకొని వారికి స్టార్ హోటల్స్ ఇచ్చి, ఫ్లైట్ టికెట్లు ఇచ్చి, ఆ ఖర్చే 10 లక్షలు అవుతున్నప్పుడు ఆ 10 లక్షల్లో 2 లక్షలు ఇవ్వలేరా రంగనాథ్ గారికి? నా ఫీలింగ్ అండి. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయటం లేదండి. ఈ ఎపిసోడ్ చూసిన ఎవరైనా మా అదృష్టం వరించి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ చూస్తే కనుక వారందరికీ పాదాభివందనం చేసి నేను చెప్పుకునేది ఏంటంటే, మమ్మల్ని బతికుండగా బతికించండి.